స్వామి శరణమయ్యప్ప. మన రామ్ చరణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కడపకు వెళ్ళి దర్గాను దర్శించుకోవడం జరిగింది. అయితే అతని స్నేహితుని కోరిక మేరకు ఏఆర్ రెహమాన్ గారు ఆహ్వానించినందుకు మన రామ్ చరణ్ గారు వెళ్ళి కడప దర్గాను దర్శించుకోవడం జరిగింది. మన అయ్యప్ప స్వామి మాలలో ఉంది. అయితే ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మన మాలాధారణ నుంచి వేసుకున్న తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది టాపిక్ మాట్లాడుతున్నాము. శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయితే ఒక్క నిమిషము రామ్ చరణ్ గారిని పక్కకు పెడదాము. ఇది వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని కించపరచాలని కాదు. నా మనసులో ఉన్న స్వభావం నేను తెలియజేస్తున్నాను. కరెక్ట్ అయితే కరెక్ట్ స్వామి అని చెప్పండి, తప్పంటే తప్పు స్వామి మీరు చెప్పేదని చెప్పండి. అంతేగాని ఒకటే ఇష్యూ చేసి కామెంట్లు పెట్టి ఇది చేయకండి. మనము కూడా అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు 41 రోజు కానీ 48 రోజులు కానీ మనం మండల కాలం దీక్ష, స్వామి దీక్ష చేసి తర్వాత ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్తాం. మంచిది. శబరిమలకి వెళ్ళిన తర్వాత కూడా స్టార్టింగ్ పాయింట్ ఎరిమేలి ధర్మశాస్త్ర కానీ ఎరిమేలి వావర్ స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు రామ్ చరణ్ గారిని మనం దర్గాకు వెళ్ళినందుకే దర్గాకు పోయావు, నువ్వు అలా ఇలా చేసావు అని అంటున్నామే. అది ఎంతవరకు కరెక్ట్ కాదో నాకు కూడా తెలియదు. ఏమంటే నేను మాట్లాడుతున్నాను, నాకు మనసులో ఉన్నమాట. మరి మనం కూడా కటిక దీక్షలు తీసుకొని అయ్యప్ప స్వామిని 41 రోజు మండల కాలం కానీ 48 రోజు మండల కాలం రోజు కానీ దీక్షలు చేసి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామిని మనము దర్శించుకోవాలని ఎంత ఆరాటపడుతున్నామో, అతని దివ్యమైన అనుగ్రహం మనకు రావాలని చాలా వరకు గట్టిగా మనం దీక్ష తీసుకొని వెళ్ళినప్పుడు, నువ్వు అంత బాధపడి అంత దీక్ష తీసుకున్న తర్వాత నువ్వు అయ్యప్ప స్వామి దర్శనాన్ని ఫస్ట్ తీసుకుంటున్నావా, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటున్నావా, లేక ఇతర వాళ్ళు దర్శనం చేసుకుంటావా, అదొక పాయింట్. మనం ఏం చేస్తున్నాము, ఎరిమేలి పోతున్నాం, స్వామి పేరు చెప్పుకొని వావర్ స్వామిని ఫస్ట్ దర్శించుకుంటున్నాం. ముస్లిం స్వామి, ఆ స్వామి నేను తప్పనలేను. ముస్లిం స్వామి మన హిందూ స్వామిని నేను కించపరిచి మత ఉద్దేశాలతో నేను మాట్లాడతలేను. వావర్ స్వామిని దర్శించుకుంటున్నాం. ఎందుకు? అంతలేసిన అయ్యప్ప స్వామి, సాక్షాత్తు అయ్యప్ప స్వామి వావర్ స్వామికి చరిత్ర ప్రకారం కానీ సంస్కృతం ప్రకారం కానీ మన రాసిన గ్రంథాల ప్రకారం కానీ తీసుకుంటే, మన వావర్ స్వామి ఒక బందిపోటు, విదేశీ బందిపోటు అయితే మన దేశానికి వచ్చి, భారతదేశానికి వచ్చి ప్రజలను వాళ్ళ నగలు వాళ్ళ డబ్బులు దోచుకుంటుంటే అయ్యప్ప స్వామి ఒకరోజు అతని ముందరికి వచ్చి, ఏం వావరు నువ్వు ఇలా చేస్తున్నావు, ప్రజలను పీడించుకోవడం, వాళ్ళు కష్టపడి సంపాదించుకునేది వాళ్ళతో లాక్కునేది కరెక్ట్ కాదు కదా అని అంటే, లేదు స్వామి, నాకు మీ దేశంలో ఉన్న విలువైన వజ్రాలు వైడూర్యాలు నాకు కావాలి, అది నాకు సొంతం అని అంటే, సరే అని కొన్ని స్వామి అతని కళ్ళ ముందర ప్రత్యక్షం చేసి అది తీసుకొని ఇంకపోతే వావర్ స్వామి అది మాయమవుతుంది. ఎందుకు ఈ మాయ ఇలా అంటే, దాని గురించి ఇది ప్రతిదీ ఈ భూమండలం మీద ప్రతిదీ మట్టిపాలే, పంచభూతాలు మాత్రమే సాక్ష్యము, దేవుడు వేసిన ప్రతి జీవి మట్టిపాలే అని వావర్ స్వామికి, అజ్ఞానంతో ఉన్న వావర్ స్వామికి జ్ఞానం బోధించి మంచి మార్గంలో చెప్తే, ఆ వావర్ స్వామి కూడా ఆ అయ్యప్ప స్వామి మాటలకు విని ఆ స్వామి నేను అజ్ఞానంతో ఇన్ని రోజులు ఉండి ప్రజలను చాలా వరకు పీడించినాను, నాకు తప్పు తెలుసుకున్నాను స్వామి అని, నాకు శరణు ఇయ్యని స్వామి అని స్వామి కాళ్ళ మీద పడితే, వావరు నువ్వు ఇన్ని రోజులు చేసినావో చేసలేవో, కొన్ని తప్పులు చేసినావు కాబట్టి నువ్వు ఒక్క మాట నేను చెప్పే లోపల నువ్వు జ్ఞానిగా మారావు. అజ్ఞానంలో ఉన్న నువ్వు జ్ఞానంతో మారి నాకు నీ శరణు వేడుతున్నావు, ఇది చాలు వావరు అని మన సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఫస్ట్ నా దగ్గరికి వచ్చే భక్తులు నీ దగ్గర వచ్చి మొక్కి నా దగ్గరికి రావాలని అంతలేసిన మన అయ్యప్ప స్వామి గ్రంథాల్లో చెప్పినట్టుగా చెప్పారు. ఆ దేవుళ్ళకే మత కలహాలు, మత పిచ్చి, మన హిందూ ధర్మము, మన ముస్లిం ధర్మం, మన క్రిస్టియన్ ధర్మం అని ఆ దేవుళ్ళకే లేదు. మనం సహజము, మానవులం, ఆ దేవుడు సృష్టించిన మనుషులము, మనకెందుకండి? హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అన్నారు ఒక మహా గొప్ప కవి. అది ఫార్ములా తీసుకుంటే
మనము ఈ ముస్లిము మతము అనేది వద్దు మనకి. నా దేవుడు నీ దేవుడు కాదు, దేవుడు అంతా ఒక్కడే, పరమాత్ముడు అంతా ఒక్కడే. కాబట్టి మనం దయచేసి ఇది టాపిక్ ఎందుకంటే వాళ్ళు స్వాములు దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క స్వామి, ఒక స్వామిని నువ్వు అంటున్నావు అనుకో, ఫస్ట్ నీ దీక్ష కరెక్ట్ ఉందా? నీ దీక్ష కరెక్ట్ ఉంటే, నువ్వు ఒక గురు స్థానంలో ఉంటే, ఒక స్వామి తప్పు చేస్తే తెలియపరిచే బాధ్యత మాత్రమే నీది. దండించే హక్కు ఎవరికి లేదు. ఆ దండించే హక్కు ఎవరికి ఉంది? పరమాత్మనికి ఉంది. అంతేగాని ఇష్టాచారము, ఛాన్స్ వచ్చింది కదా, అవసరం వచ్చింది కదా అని ప్రతి స్వామిని కించపరిచే అవసరం లేదు. దాంట్లో ఏమైందంటే మన రామ్ చరణ్ గారు అక్కడ దగ్గరకు వెళ్ళారు, దీక్షలో ఉండిపోయినారంటే అతను చేసింది ఏం పాపం ఏం లేదండి. ఏమో స్నేహితుని మేరకు పిలిచారు, అతనికి అనుకూలమైన డేట్లో పోయారు. అతను చేసిన చిన్న పొరపాటు ఏమంటే మన అలంకారం ఉంటుంది కదా, అయ్యప్ప స్వామి అలంకారం ఇలా తులిచేశాడు. అదొకటి బై మిస్టేక్. దాని తప్పు అని ఆ స్వామి ఒప్పుకుంటే దానికి ఏం పరిచయం లేదు. ఏమంటే దాన్ని బట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నా. అంతేగాని ఒక విశ్వాస చేయకండి. ఇలా మనం చేసుకుంటూ పోతే హిందూ ధర్మాలకు మనమే భంగం కలిగించినట్టు ఉంటుంది. అలాగే మనమే మత కలహాలకు చిచ్చు పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇలా చేయకండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప.